ఫ్యాషన్ షోలో అదిరిపోయే డ్రెస్లు, వాటిని ప్రదర్శించే అందమైన భామలు కనిపిస్తారు. కానీ ఛత్తీస్గఢ్లో అడవి బిడ్డలతో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షో ఔరా అనిపించింది. అందులోనూ మాజీ మహిళా నక్సలైట్లతో ఒక ఫ్యాషన్ షో నిర్వహించి వారితో ర్యాంప్ వాక్ చేయించిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. నక్సలిజం బాటను వీడి కొత్త జీవితాన్ని ప్రారంభించిన బస్తర్ మహిళలు ర్యాంపుపై సందడి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నిర్వహించిన ఘనమైన స్వదేశీ ఫ్యాషన్ షోలో పునరావాసం పొందిన మాజీ మహిళా నక్సలైట్లు ప్రొఫెషనల్ మోడల్స్తో కలిసి ర్యాంప్ పైన నడిచారు. సుక్మా, దంతెవాడ తదితర జిల్లాలకు చెందిన ఈ మహిళల్ని కార్యక్రమంలో ప్రత్యేకంగా సత్కరించారు. ఒకప్పుడు హింసాత్మక పరిస్థితుల్లో జీవించిన వీరు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ పై నడవడం కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. బస్తర్ నుంచి వచ్చిన ఈ మహిళలను స్వాగతించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారిని బస్తర్ బిడ్డలుగా అభివర్ణిస్తూ ఘనంగా అభినందించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతీయ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే సందేశాన్ని కూడా ఈ కార్యక్రమం ఇచ్చింది. స్థానిక చేనేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ దుస్తులను ప్రదర్శించడంతో పాటు స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేసి ధరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇది కేవలం ఫ్యాషన్ షోగా కాకుండా పునరావాసం పొందిన మహిళలకు గౌరవం, ఆత్మవిశ్వాసం, కొత్త జీవితానికి అవకాశం కల్పించే ప్రతీకగా నిలిచింది. నక్సలిజం నుంచి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలు ఇప్పుడు ఫ్యాషన్ ర్యాంప్ పై నడుస్తూ తమ కొత్త ప్రయాణాన్ని ప్రపంచానికి ఘనంగా చూపించారు. జనజీవన స్రవంతిలో తమ కొత్త జీవితాన్ని ఆవిష్కరించారు. और क्यों न हो जब सामने माननीय मुख्यमंत्री महोदय स्वयं इनकी हौसला अफजाई के लिए विराजमान है। माननीय विधानसभा अध्यक्ष डॉक्टर रमन सिंह जी स्वयं आशीर्वाद देने मंत्री वाणिज्य एवं उद्योग हमारे माननीय अध्यक्ष हमारी पुनर्वासित लहरों को स्मृति चिन्ह